India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. ఇక్కడ చెప్పాల్సిందంటే ఫస్ట్ డే రోజు ఒక్కొక్క పర్సన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఎందుకంటే మాకు ఒక పర్సన్ వెళ్ళాక ఇంకొక పర్సన్ ఎప్పుడైతే వెళ్తున్నాడో అక్కడ టైం ఎంత ఉన్నదని మేము అనలైజ్ చేసుకోగలుగుతాం. 30 to మినిమం 1 hour తీసుకున్నారు. ఓకే, 30 to 60 minutes తీసుకున్నారు. ఓకే, మేమేమనుకున్నాము, ఓకే మంచిగా ఆపర్చునిటీ ఇస్తున్నాడు మాట్లాడడానికి, అంత దూరం నుంచి వచ్చినందుకు ఒక్కొక్క పర్సన్కి ఇంత టైం ఇస్తున్నాడంటే చాలా బాగా చేస్తున్నారు అని అనుకున్నాము. ఓకే, ఇంతగానం డిలే అయినా కూడా పర్సన్కి ఆపర్చునిటీ ఇస్తున్నారు కాబట్టి ఓకే అనుకున్నాం. దెన్ అయిపోయింది. సెకండ్ డే వచ్చాం. సెకండ్ డే కూడా సేమ్ థింగ్. మళ్ళీ వాళ్ళు సంథింగ్ షూట్ స్టార్ట్ అయ్యేదే మళ్ళీ ఢిల్లీలో స్టార్ట్ అయింది. ఒక 12 తర్వాత స్టార్ట్ అయింది. 12 తర్వాత స్టార్ట్ అయ్యాక లైక్ ఆ రోజు వచ్చేసి ఒక 15 to 20 మెంబర్స్కి షూట్ అనేది కంప్లీట్ చేశారనమాట. చేసి ఒక్కొక్క పర్సన్కి ఆ రోజు కూడా 30 minutes వరకు మినిమం టైం తీసుకున్నారు, కంపల్సరీ టైం ఇచ్చారు. దెన్ ఆ రోజు కూడా మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఈ రోజు కూడా మీకు అవ్వట్లేదు, మళ్ళీ నెక్స్ట్ డే రండి 8:30కి, థర్డ్ డే అనమాట ఇది. సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట, లాస్ట్ ఫ్రైడే రమ్మన్నారు. ఓకే, దెన్ అక్కడ మళ్ళీ 8:30కి వెళ్ళాక అప్పుడు ఈవినింగ్ వరకు ఓకే బాగానే అయింది. 20 to 30 minutes ఆఫ్ షూట్ బాగానే అయింది. లాస్ట్కి మేము ఒక 10 members ఉన్నాం అనుకుంటా. 10 members వెళ్ళిన వాళ్ళకి లాస్ట్ ఈవినింగ్ తర్వాత వెళ్ళిన వాళ్ళకి 5 to 10 minutesలో రిజెక్షన్స్. 5 to 10 minutes, కొంతమందికి ఆ టైం కూడా ఇవ్వలేదు. 5 to 10 minutesలో రిజెక్ట్ అందరికి 3 రెడ్స్. ఓకే, అండ్ ఓకే వాళ్ళు 3 రెడ్స్ ఇచ్చారు. నాకు అక్కడ నేను చెప్పిన దానికి నాకు ఆ రీజన్ వ్యాలిడ్ అనిపించలేదు. నాకు 3 రెడ్స్ ఇచ్చారు. ఓకే, ముగ్గురు లైన్ గా రెడ్స్ ఇచ్చారు మీకు? యా, ఒకటేసారి లేపాను. అది కూడా మళ్ళీ ఒకళ్ళు కాదు, ఒకటేసారి. టైం లేక ఇదంతా ఫాస్ట్ గా చేసేసారు. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే అనుకొని తర్వాత అదంతా మైండ్లో నుంచి పక్కన పెట్టి కిందికి వచ్చాక సంథింగ్ వాళ్ళు ఇంకొక ఇంటర్వ్యూ తీసుకున్నారనమాట. అక్కడ చెప్పాలంటే ఆ పైన దానికంటే ఈ కింద ఇంటర్వ్యూనే ఎక్కువసేపు తీసుకున్నారు. అది అయిపోయింది. దాని తర్వాత బయటికి వచ్చాక నెక్స్ట్ డే నాకు తెలిసింది ఏంటంటే లైక్ అక్కడ మాకు ఒకసారి ఇంటర్వ్యూ అయిపోయిందంటే అటు నుంచి అంటే బయటికి పంపించేస్తారు. మా దగ్గర కాంటాక్ట్స్ ఫోన్స్ ఉండవు, ఏముండవు కాబట్టి ఆల్రెడీ నైట్ అయిపోయింది, వర్షం పడుతుంది బేసిక్గా. సో దాని హడావుల్లో అసలు ఎవరిని కూడా మాట్లాడేది అంతా కాంటాక్ట్ లేదు. నెక్స్ట్ డే తెలిసింది. నెక్స్ట్ డే ఏం తెలిసింది, అందరూ ఒక గ్రూప్ క్రియేట్ చేశారనమాట. దాంట్లో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మాకు ఇంతే 5 minutes చెప్పారు, 10 minutes చెప్పారు. ఏంటిది మరి కాల్స్లో మాట్లాడి రీజన్స్ ఏంటివి అంటే వాళ్ళు ఇచ్చిన రీజన్స్ అనేవి ఎవరికి కూడా అసలు వ్యాలిడ్ అనిపించలేదు. లైక్ కొంతమంది మొత్తం అందరికి కూడా అన్ఫేర్. కొంతమంది ఫీమేల్స్ కూడా నేను లైక్ ఇలా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు చూసాను, అంటే వాళ్ళు కూడా కమిట్మెంట్స్ అడిగారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అవునండి, బిగ్ బాస్ లో ఇప్పటి వరకు ఇలాంటివి ఉంటాయి అనేది ఎవరికి తెలీదు, అంటే డైరెక్ట్ గా నిజంగానే అడిగారా? ఇది బేసిక్ గా మనకి చాలా సార్లు కూడా మనం ఇండస్ట్రీలో చాలా రూమర్స్ విన్నాము ఇట్లాంటివి ఉన్నవి అని. బట్ బిగ్ బాస్ లో ఇట్లా కామనర్స్ వస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ టైం ఇలా అడిగారు. అడిగింది కూడా విత్ ప్రూఫ్స్ అనేవి సోషల్ మీడియాలో ప్రొవైడ్ చేస్తే దాని మీద సైబర్ క్రైమ్లో కేసు పెట్టాను అని కూడా చెప్పారు. ఆ పర్సన్ ఎవరైతే ఇప్పుడు తన బయటికి వచ్చి చెప్పిందో కేసు పెట్టాను కూడా చెప్పారు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆ కేసు ఏమైంది ఏంటిది అనేది మళ్ళీ మనకు అసలు దాని మీద ఒక అప్డేట్ కూడా లేదు. సో ఇక్కడ ఏంటిదంటే పాయింట్ మనం తీసుకోవాల్సింది లైక్ ఇఫ్ కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళు బిగ్ బాస్కి తీసుకుంటా నేను ఆఫర్ ఇస్తా అని అన్నప్పుడు దెన్ వై నాట్ దెర్ ఈస్ అ బ్యాక్ డోర్ ఆప్షన్ విత్ మనీ. సో మనీ ఇచ్చి కూడా బ్యాక్ డోర్ ఆప్షన్ అని ఉంటుంది. కంపల్సరీ దీంట్లో 100% రికమెండేషన్ క్యాండిడేట్స్ ఉన్నారు. రికమెండేషన్ క్యాండిడేట్స్ కంపల్సరీ ఉన్నారు. అక్కడ రికమెండేషన్ క్యాండిడేట్స్ ఉన్నారు. అండ్ ఆల్సో లైక్ ప్రాపర్ పిఆర్ని తీసుకొని పిఆర్ సపోర్ట్ తోని ముందుకు వెళ్ళిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. అగ్ని పరీక్షలో కామనర్సే. ఎస్. ఓకే. సో ఇది ఏంటిదంటే అండ్ ఆల్సో అక్కడ ఏంటిదంటే ఒక 15 members సెలెక్ట్ చేసుకుంటున్నారు. 15 membersలో ఒక 10 members వరకు ఇలా ఉంటే ఒక 5 members వరకు ప్యూర్ కామనర్స్ ఉండొచ్చు. సో బేసిక్గా ఈ 5 కామనర్స్ అక్కడ ఉండడం వల్ల మనం ఈ అందరినీ కూడా బ్లేమ్ చేయలేకపోతున్నాం. ఆ 5 members ఎందుకంటే ఇప్పుడు అందరినీ బ్లేమ్ చేస్తే ఎవరైతే ఆ 5 members ఉన్నారో వాళ్ళు కూడా బ్లేమ్ అయిపోతారు, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అసలు ఏం రీజన్స్ చెప్పిండ్రు, వాళ్ళు చెప్పిన రీజన్స్ కొంతమందికి ఎట్లున్నాయంటే మీరు మంచిగా చదువుకున్నారు కదా, మీకు ఎందుకు జాబ్ చేసుకోండి వెళ్ళండి. సో ఇది ఒక రీజన్. అండ్ ఒక ఆర్టిస్ట్ వచ్చిందనమాట. సో తనకి బేసిక్గా చెప్పిన రీజన్ ఏంటిదే, ఆల్రెడీ మూవీస్లో చేస్తున్నావు కదా, నీకెందుకు బిగ్ బాస్ అది చేసుకోపో
అని ఇట్లా పంపించేయడం. అండ్ ఆల్సో కొంతమందికి రిజెక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ డే ఒకవేళ వాళ్ళు షూట్లోకి వస్తే వాళ్ళకి చెప్పిన రీజన్స్ ఏంటిదంటే ఏ టాస్క్ అంటే ఆ టాస్క్ చేశాక కూడా మీకంటే బెటర్ పర్సన్ మాకు దొరుకుతారు అనుకుంటున్నాం, మీరు మాకు వద్దు అని ఇట్లాంటి రీజన్స్. అంటే ఆ రోజు అతను ఫస్ట్ డే రోజు వెళ్ళిండు అనమాట. ఫస్ట్ డే రోజు వెళ్తే నెక్స్ట్ డే వచ్చే వాళ్ళు ఎవరున్నారు ఇతనికంటే బెటర్ ఉన్నదని వాళ్ళకి ఏం తెలుసు. ఇంటర్వ్యూ ఇంకా ఎవరిని చేయలేదు, అతను వెళ్ళింది ఫస్ట్ డే, ఇంకా సెకండ్ డే షూట్ ఉంది, థర్డ్ డే షూట్ ఉంది, ఆల్రెడీ మండే రోజు కూడా షూట్ చేశారు. ఇంతమంది పర్సన్స్ ఉన్నప్పుడు ఎట్లా రిజెక్ట్ చేస్తారు ఆ రీజన్ చెప్పి? సో ఇట్లాంటి రీజన్ చెప్పుంటే ఇంత డిసప్పాయింట్మెంట్ ఉండేది. అండ్ ఆల్సో ఏదైతే మీరు ఫస్ట్ డే సెకండ్ డే రోజు ఒక్కొక్క పర్సన్ మీద ఒక కంటెస్టెంట్ మీద అంత టైం పెట్టారో మీరు ఇక్కడ కూడా అదే టైం ఇవ్వాల్సింది. ఒకవేళ మీకు టైం సెట్ అవ్వట్లేదు అంటున్నప్పుడు అంత పెద్ద మేనేజ్మెంట్ ఉంది కదా, ప్రతి ఒక్క పర్సన్ కి అంత దూరం నుంచి వస్తున్నారు కదా, ఒక ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేసేది ఉండే. మీరు కాక ఒక 1 hour ఇచ్చే బదులు ఇక్కడ 5 minutes ఇచ్చే బదులు అందరికి కూడా ఈక్వల్ గా 20 minutes ఇవ్వాల్సింది. సో 20 minutes అయినా కూడా 25 అయినా పర్లేదు, మరీ 5 minutes అంటే అతను ఇన్ని రోజులు ఎన్నో కలలు పెట్టుకొని వెయిట్ చేసిన ఆపర్చునిటీ 5 minutesలో ఇట్లా వానిష్ అయిపోయింది. అది కూడా ఒక ప్రాపర్ రీజన్ ఇవ్వకుండా. అంటే ఆ పర్సన్కి ఎంత బాధ ఉంటుంది, జస్ట్ ట్రామటైజ్ అయిపోతారు. సో ఆ పొజిషన్లో ఇప్పుడు ఉన్న వాళ్ళే D3 వాళ్ళు మీకు వాయిస్ రేజ్ చేస్తూ కనిపిస్తున్నారు బయట. అక్కడ జరిగింది ఇది బేసిక్గా. సో నా గురించి చెప్పాలంటే అక్కడ అసలు నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు? సో ఫస్ట్ వచ్చేసి నేను లైక్ అప్పుడు నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్ని, ఆల్సో పవర్ లిఫ్టర్ని. సో నాకు ఓన్గా జిమ్ ఉంది, నేను అది అక్కడ వాళ్ళకి కాన్వే చేశాను. అండ్ ఆల్సో నేను అక్కడ ప్రాపర్ లీన్ ఫిజిక్తో ఉన్నాను, నేను మొత్తం కూడా కట్లో ఉన్నాను, నాకు యాప్స్ ఇదంతా బాడీ ఉంది. సో నా స్కిల్ అది కాబట్టి ఎవరి స్కిల్ వాళ్ళది అక్కడ చూపెట్టుకునే ఆపర్చునిటీ ఉండాలి, ఎందుకంటే నేను ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నా కాబట్టి. సో అక్కడ ఏంటిదంటే నేను వాళ్ళకి అడిగాను అనమాట, సో అక్కడ షర్ట్ రిమూవ్ చేసే ఆప్షన్ ఏమైనా ఉంటుందా మనకి, ఎట్లా ఏంటిది ఏమన్నా చెప్పండి అని అంటే, మీకు స్టేజ్ దగ్గర బ్రీఫింగ్ చేస్తారు, డోంట్ వరీ అని అన్నారు. ఓకే నేను వెయిట్ చేశాను. దాని తర్వాత ఒకటేసారి పిలిచాక బ్రీఫింగ్ అడిగాను, చెప్పండి అంటే లేదు బ్రీఫింగ్ ఏం లేదు అని, జస్ట్ మెడల్స్ ఈ మెడల్స్ తెచ్చుకున్నాను అనమాట, పవర్ లిఫ్టింగ్ మెడల్స్. సో అది చూపెట్టుకుంటే పైకి వెళ్ళిపో అని ఎమ్మటే నూకేశారు. అంటే ఒకళ్ళు బయటికి రాగానే ఎమ్మటే పంపించేశారు, అక్కడ బ్రీఫింగ్ లేదు ఏం లేదు. నాకు ఫస్ట్ టైం స్టేజ్ అక్కడ చాలా నర్వస్ ఉండే. ఓకే పైకి వెళ్ళాక మాత్రం ఆ నర్వస్నెస్ లేదు, ఓకే నేను మాట్లాడగలుగుతాను, మాట్లాడాను, ఎవ్రీథింగ్ గుడ్ ఉండే. పైకి వెళ్ళినాక అక్కడ ఒక X మార్క్ ఉంది, అక్కడ నిలబడ్డాను. శ్రీముఖి గారు దగ్గరకు వచ్చి ఆ మెడల్స్ తీసుకొని లైక్ వాళ్ళు ప్రోమో కట్స్ కోసం ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా, సో అట్లాంటిది అదంతా అయిపోయింది. దెన్ అక్కడ ఇంట్రో చెప్పమన్నారు. సో ఇంట్రో చెప్పమంటే నాది బ్యాక్ స్టోరీ ఏంటిది ఇదంతా కూడా వాళ్ళకి చెప్పాను. ఓకే సో చెప్పాక దెన్ అక్కడ ఏదైతే మనము లెవెల్ 3 రాసిన బుక్లెట్స్ ఉన్నాయి కదా, ఆ బుక్లెట్స్ అనేవి ఇక్కడ ప్లేలోకి వస్తున్నాయి అనమాట. సో ఆ బుక్లెట్స్ లో నుంచే మనం ఏం రాసామో అవి మాత్రమే ఆపోజిట్ గా ఉన్న పర్సన్ ని అడుగుతున్నారు. సో ఒక పర్సన్ ని యాక్సెప్ట్ చేయనికైనా రిజెక్ట్ చేయనికైనా ఆ బుక్లెట్ నుంచే అడుగుతున్నారు. యాక్సెప్ట్ చేయాలనుకుంటే దాంట్లో పాజిటివ్ థింగ్స్ ఏమున్నాయి చూసుకొని అడగడం, రిజెక్ట్ చేయాలంటే వాళ్ళని ఎట్లా లూప్ హోల్స్ చూడాలా దాంట్లో నుంచి చూసుకొని అడగడం. ఓకే అంటే వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు, ముందు ప్రాపర్గా వాళ్ళకి ఈ క్యారెక్టర్స్ కావాలి, బట్ షోలో మాత్రం ఇంతమంది ఉన్నారు అని చూపెట్టుకోవడానికి కావాలి. తీసుకోవాల్సింది 15 to 20, బట్ మిగతా 40 మెంబర్స్ని మాత్రం షోలో మేము ఇంత పెద్దగా చేస్తున్నాము, ఇంతమందిని ఇంటర్వ్యూ చేసినాము అని చూపెట్టుకోవడానికి అక్కడికి బేసిక్గా పిలిచినట్టు అనిపించింది మాకైతే. ఎవరైతే ఈ Day 3లో అయిన వాళ్ళు అండ్ ఆల్సో Day 4 అంటే మండే రోజు అయిన వాళ్ళు, వీళ్ళకి కూడా అంతే. సో అక్కడ జరిగింది. దెన్ వాళ్ళు నాకు మా మమ్మీ గురించి రాశాను అనమాట. అంటే రిగ్రెట్ ఏంటిది మీ దాంట్లో పెద్ద రిగ్రెట్ ఏంటిది అంటే, అక్కడ ఆల్రెడీ నేను అది రిగ్రెట్ అనే పొజిషన్లో పెట్టిన. ఏమని, మా మమ్మీ మీద వాయిస్ రేస్ చేసినందుకు నేను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా అనేది అక్కడ పెట్టిన. బేసికలీ నాకు అదొకటే రిగ్రెట్ ఉంది, ఎవ్రీథింగ్ నా లైఫ్లో అంతా మంచిగా ఉన్నది. వాళ్ళకి ఫీలింగ్ ఏంటంటే అంటే లైఫ్లో అన్నీ మంచిగా ఉంటాయా అనే ఫీలింగ్లు ఉంటారు. లేదు నాకు అంత మంచిగా ఉంది, బట్ మా మమ్మీ మీద వాయిస్ రేస్ చేసినందుకు నేను ఇట్లా ఫీల్ అవుతున్నా అని రాసిన. ఎందుకు అంటే నేను వచ్చేసి మా మమ్మీ నేనే చిన్నప్పటి నుంచి పెరిగినాం. సో బేసిక్గా మాకు ఫ్యామిలీతో అటాచ్మెంట్స్ అనేవి అంతగానం లేవు. లేనప్పుడు నాకు సిస్టర్ అయినా సరే ఫ్రెండ్ అయినా ఎవ్రీథింగ్ మా మమ్మీనే. సో మేమే గొడవ పడతాము, మేమే ప్రేమగా ఉంటాం, అన్నీ మేమే. సో ఇట్లా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మేము
గొడవ పడ్డాక మళ్ళీ మాది నేను వెళ్ళి సారీ చెప్పడమైనా ఇదంటే ఎవ్రీథింగ్ ఒక కామన్ బిహేవియర్గా అయిపోతుంది మాకు. సో ఎందుకంటే వేరే ఫ్యామిలీ ఎక్స్పోజర్ లేదు కాబట్టి వేరే వాళ్ళకి షేర్ చేసుకోవడం లేదు. సో ఇదంతా ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ అదే ఇది ఒక మాకు కామన్ థింగ్ అండి. అదొక హ్యూమన్ బిహేవియర్ లాగా కోపం వచ్చినప్పుడు గట్టిగా అరుస్తాం కాబట్టి గట్టిగా అరిచినప్పుడు అది డిస్రెస్పెక్ట్గా ఫీల్ అయింది కాబట్టి నేను రిగ్రెట్ అవుతున్నా. అదే అక్కడ కూడా రాసినాను. దాన్ని ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అంటే దానికి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ సేమ్ అట్లనే ప్రోమో ఖర్చు కోసం డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టిండ్రు అక్కడ కూడా. ఓకే ఇది అయిపోయింది. దీని తర్వాత లైక్ ఒక టాస్క్ ఇచ్చిండ్రు. ఒక టాస్క్ అది ఏంటిదంటే నేను వాళ్ళకి అక్కడ క్లియర్గా చెప్పిన నా ఇంట్రోలో నేను ఒక పవర్ లిఫ్టర్ అండి, నేను 200 kgs అయినా లిఫ్ట్ చేసి హోల్డ్ చేయగలుగుతాను. సో ఇట్లాంటిది అని చెప్పినాను. ఆల్సో దాంట్లో రాసున్నది నా ఇంట్రోలో ముందే వాళ్ళ దగ్గర నా ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఉన్నప్పుడు నా కోసం ఒక మినిమం ప్రాప్ అరేంజ్మెంట్ లేదు అక్కడ. అంటే ఈ కంటెస్టెంట్ వస్తుందంటే ఈ కంటెస్టెంట్కి ఈ టాస్క్ ఇద్దాం అనేది మినిమం ప్రాప్ అరేంజ్మెంట్ చేయలేదు. ఎవరికైతే వాళ్ళు ఓకే ఈ పర్సన్ని తీసుకోవాలన్న వాళ్ళకే ప్రాప్ అరేంజ్మెంట్ అనేది అక్కడ సెట్ చేసి పెట్టిండ్రు. అక్కడ ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ మీద జంప్ చేస్తూ మాట్లాడమన్నారు. సీరియస్లీ నాకు ఆ బాక్స్ జంప్ చేస్తూ మాట్లాడడం అనేది ఒక చాలా చిన్న పిల్లల టాస్క్ లాగా అనిపించింది. దాని తర్వాత ఓకే బాక్స్ జంప్ చేస్తూ మాట్లాడాను, అది చాలా మంచిగా చేసిన. వాళ్ళు ఒక అంటే లైక్ బుక్లెట్ లో ఉన్నది ఒక దాని గురించి అడిగారు అన్నమాట, అది మాట్లాడుతూ చెప్పేసాను, అయిపోయింది. దాని తర్వాత అప్పటికి ఒక 6 minutes 7 minutes అవుతుంది అంతే. దెన్ ఇంకేమన్నా లిఫ్ట్ చేయగలుగుతావా అక్కడ ఉన్న దాంట్లో అన్నారు. అక్కడ ఉన్న వాటిలో అది ఏదన్నా హెవీగా ఉందా దాన్ని లిఫ్ట్ చేయ అన్నారు. అక్కడ ఏది హెవీగా లేకుండే. అక్కడ ఒక 25 kg ప్లేట్ ఉంది, అన్నిటికంటే హెవీ అదే ఉన్నట్టుంది. దాని తర్వాత అక్కడ ఒక పెద్దది డ్రమ్స్ ఉంటాయి కదా, లాస్ట్ టైం కళ్యాణ్ పడల పైన ఎత్తుకున్నాడు. సో అట్లాంటి బేసిక్గా ఒక డ్రమ్ ఉండే, ఆ డ్రమ్ పట్టుకొని మామూలుగా ఇట్లా లేపిన ఒక హ్యాండ్తోనే ఇట్లా అనగానే అది ఒక నాకు తెలిసి అది ఒక 10-12 kgs కూడా అనిపించలేదు. లేదు లైట్ ఉన్నది అని పెట్టేసిన. దాని తర్వాత ఒక నిమిషంలో నీ గురించి నువ్వు ఎందుకు బిగ్ బాస్కి తీసుకోవాలి అని చెప్పమన్నారు. ఓకే ఆ 1 minute నేను చెప్పడం ఓకే ఇంత ఇప్పుడు అయిందే ఆల్రెడీ 6-7 minutes కదా, అప్పుడే 1 minute చెప్పమంటున్నాను ఏంటిది అనేది ఒక థాట్ వచ్చింది. ఓకే స్టిల్ 1 minute చెప్పమన్నారు కదా అని చెప్పడం స్టార్ట్ చేసినాను. సో ఇక్కడ ఏంటిదంటే ఎవ్రీ పాయింట్ని ల్యాక్ చేయలేదు. వాళ్ళు నాకు ఇచ్చింది 1 minute టైం. 1 minute టైంలో నేను మ్యాక్సిమం పాయింట్స్ కవర్ చేయాలి. సో నేను పాయింట్ని ల్యాక్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాకు భయం లేదు అని దీని గురించి కొంచెం చెప్పి వదిలేసినాను అనమాట. సో బేసిక్గా ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ ప్రోమో చూసుకుంటే ఒక సేమ్ ఇట్లానే జిమ్ ట్రైనర్ది ఇంకొక ప్రోమో వచ్చింది. దాంట్లో అతను ఏం చెప్పిండు లైక్ నాకు ఐఎమ్ ఫియర్లెస్ అని చెప్పిండు, బోల్డ్ అండ్ ఫియర్లెస్ అని చెప్పిండు. నేను అదే ఇక్కడ తెలుగులో చెప్పిన, మేబీ నేను కూడా ఇంగ్లీష్లో చెప్పాల్సింది అనుకుంటా వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక పాయింట్, నా ఐడియాలజీ అనేది డిఫరెంట్ ఉంటుంది, కూల్ అండ్ కంపోజ్డ్ ఉంటా, ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాను, అవసరం లేనప్పుడు మాట్లాడాను అని సెకండ్ పాయింట్ చెప్పినాను. దెన్ దీని తర్వాత ఒక థర్డ్ పాయింట్, ఇది ఇక్కడే నాకు రిజెక్షన్ అనేది వచ్చింది.